మళ్ళీ పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కొసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ బాజీ తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా థ్యాంక్ యూ సో మచ్. హలో తెనాలి, ఎలా ఉన్నారు? సో ఈ రోజు మిమ్మల్ని ఆటపాటలతో బోల్డంత ఎంటర్టైన్మెంట్ తో మిమ్మల్ని అలరించబోతున్నాం. ఆడందరం స్టేజ్ మీదకి ఇక్కడ వచ్చేసాం. ఒక్కసారి హలో కొట్టేసుకుంటే మనం ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. ఈరోజు ఆటలున్నాయి, పాటలున్నాయి, హాస్యం ఉంది. అన్నిటికంటే ఎక్కువగా మా తెనాలి ఎనర్జీ ఇక్కడ ఉంది. సో ఈటీవీ 20 తెనాలిలో నిజంగా మామూలు ప్లేస్ కాదు తెనాలి. ఎంతో మంది ప్రముఖులు, ఎంతో మంది మహానుభావులు ఈ తెనాలి నుంచే ఉన్నారు. అండ్ బేసిక్గా చెప్పాలంటే గాంధీ గారు కూడా ఒక అద్భుతమైన పేరు ఇచ్చారు ఈ తెనాలికి. తెలుగు పద్య నాటకాన్ని వన్స్ మోర్ కొట్టించిన ఆంధ్ర ప్యారిస్ ఈ తెనాలి పట్నం. నాటి తెనాలి రామకృష్ణతో మొదలుపెట్టి నేటి సూపర్ స్టార్ నట శేఖర కృష్ణ వరకు ఎందరో ప్రముఖులకి ఇది పుట్టినిల్లు. వెండితెర సత్యభామ జమున, అభినయ విశారద ఊర్వశి శారద, ప్రతిభకు మరో పేరైన ప్రభ ఈ తెనాలి వెలుగులే. అలాగే కళా వాచస్పతి జగ్గయ్య, క్యారెక్టర్ యాక్టర్ గుమ్మడి, హాస్య నటుడు ఏవిఎస్, తెలుగు సినిమాలో ఆర్ట్ అండ్ మ్యూజిక్ విభాగాలకు సేవలందించిన ది గ్రేట్ మాధవ్ పెద్ది ఫ్యామిలీ, రచయిత, నిర్మాత, దర్శకుడు విజయ చక్రపాణి, రచయితలు చలం తెనాలి వాసులే. ఇంకా రూట్స్ లోకి వెళ్ళాలంటే మొట్టమొదటి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదలో నటించిన మునిపల్లె వెంకట సుబ్బయ్య ఇక్కడి వారే. అటు విజయవాడ ఇటు గుంటూరు నగరాలకు ధీటుగా కళారంగంలో తనదైన ముద్ర వేసిన మీ తెనాలికి ఈటీవీ వచ్చేసింది. 20 years 20 సంవత్సరాలుగా వెరైటీ వినోదాన్ని అందిస్తూ వసంతోత్సవాలు జరుపుకుంటున్నాం మనం ఇప్పుడు. మీ నంబర్ 1 ఈటీవీ ఛానల్. సూపర్. సో ఈటీవీ 20 తెనాలి ఇవాల్టి ఈ పండుగని మేము వన్స్ మోర్ అనిపించేలా చేయడం మా పని, వన్స్ మోర్ కొట్టడం మీ పని. సో సిద్ధంగా ఉన్నారా? ఎస్, అందరూ లేటెస్ట్ టెక్నాలజీని బాగా వాడుతూ సెల్ ఫోన్లు చూసుకుంటూ అక్కడి నుంచే దూరంగా ఉన్న వాళ్ళు ఫోన్ లో జూమ్ చేసుకుని మరి మనల్ని చూస్తున్నారు. టెక్నాలజీ మారింది ఈ మధ్యన. అంటే పాపం లవ్ యాక్సెప్ట్ అయినా, ప్రేమలో పడ్డా ఫేస్బుక్ లో స్టేటస్ వస్తుంది, వాట్సాప్ డిపి మారుతుంది, సెల్ ఫోన్ పాస్వర్డ్ గర్ల్ ఫ్రెండ్ పేరు అవుతుంది. కానీ అప్పటి కాలంలో అలా ఉండదు. అవును, అప్పుడైతే ఇలా లవ్ లో పడితే పాట వేసుకునే వాళ్ళు కదా ప్రదీప్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి పాట? ఫర్ ఎగ్జాంపుల్, అరే ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. నీ ఆరాధన నాకు అర్థమైంది. కానీ అసలు విషయం ఏంటంటే అప్పుడు స్టైల్ కూడా నాకు చాలా బాగుంటుంది. కానీ ఈ పాట ఎప్పుడు విన్నా, అంటే ఇది పాటని కాదు, మా స్కూల్లో బాగా పాడుకునే పాట అనమాట ఇది. అరే ఏమైంది, దీన్ని మా స్టైల్లో. అరే ఏమైంది ఒక పిచ్చి కుక్క పిక్క మీద గట్టిగా కరిచింది అంటే అలా. ఆణిముత్య లాంటి పాటని ఎవరికి చెప్పకు, ఎందుకంటే ద లెజెండరీ సింగర్స్ బ్యాక్ గ్రౌండ్ లో వెయిట్ చేస్తున్నారు. చెప్పకండి, మొత్తం టాప్ లేసిపోయేలా వచ్చేసి ఉన్నారు. ఇప్పుడు వస్తున్నారు కదా, ఈ పాటని ఎలా పాడాలో అంత అద్భుతంగా పాడతారు. వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ మను గారు అండ్ సునీత గారు. కలకాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది.
అరే ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది అది ఏమైంది నింగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది నేల పొంగి నింగి కోసం పూల దోసెలిచ్చింది పూలు నేను చూడలేదు పూజలేవి చేయలేదు నేల పైన కాళ్ళు లేవు నింగి వైపు చూపు లేదు కన్నె పిల్ల కళ్ళలోకి ఎన్నడైనా చూసావు కానరాని గుండెలోకి కన్న వేసి వచ్చావు అది దోచావు లా 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 బీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతు తానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాట నీవి రాయగలవు రాత రాని వాడి రాత దేవుడే నిరాశాడు చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషి అవుతాడు ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది అది ఏమైంది తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దురలేపింది అరే ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది అది ఏమైంది ఓకే సో ఈటీవీ 20 తెనాలిలో ఇందాక నీకు యూనో ఈ జనరేషన్లో లవ్లో పడితే ఏం చేస్తారో చెప్పాను అర్థం కాలే ఆ జనరేషన్లో పడితే ఏం చేస్తారో చెప్పాను అర్థం కాలే అందుకే నీకోసం నేను ఒక కవిత రాశా అబ్బో మరి నేనేం చేయాలి ఏం లే వావా అంటే చాలు సరే పెద్దగా పనేం లేదు నీకు సరే ఇర్షాద్ వేసుకో ఆహో మర్చిపోయి నాకు ఫస్ట్ లైన్ ఏంటో చీటీ తెచ్చుకున్నా బాగుంటుంది అవును కవితలు రాసే వాళ్ళు కూడా చీటీలు పెట్టుకుంటారు వద్దు కాపీ కొట్టడం వల్ల ఒకసారి దొరికి అందుకని అప్పుడు సరే పెట్టలేదు గుర్తు తెచ్చుకోని ఓకే సో నేను రాసిన కవిత ఏంటంటే ప్యార్లో పడితే ముందు ముందు బెండ్ అవుద్ది బోన్ బెండ్ అవుద్ది తర్వాత హాస్పిటల్లో బిల్లు వస్తుంది ప్యార్లో పడితే ముందు బోన్ ఇరుగుతుంది తర్వాత హాస్పిటల్ బిల్లు వస్తుంది ఆ తర్వాత మర్చిపోయా సగమే రాశా ఏంటి ఇంతేనా అంతే ఈ వాటికి ఇంతే మొత్తం నువ్వేం చెప్తున్నావు అంటే ఎంతటి పోటుగాడైనా ప్యార్మే పడిపోతే అంతే నువ్వు ఇచ్చిన క్లూ నాకు అర్థమైంది పోటుగాడు మూవీ నుంచి ప్యార్మే పడిపోయిన సాంగ్ మీ అందరి కోసం వస్తుంది అండ్ పాడబోతున్నారు హేమచంద్ర అండ్ మాళవిక ప్లీజ్ వెల్కమ్
में छोड़ दिया मैं, ओ जानू मेरे प्यार में छोड़ दिया मैं। खाना पीना नहीं रे बाबा कड़पोके, निद्रा गिद्रा आती नहीं रे कళ్ళके, जिंदगी हलाल है तीरो, प्यार में पड़ी पोया मैं, ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं। प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं। दिल तड़के बुक्कल चूस्ते, जिल जिल्लाड़े नड़मुनि चूस्ते, दिल मेरा लगता है रे, ओ पिल्ला नेनु प्यार कोसम देके तुन्नाने। दिल दिल तड़के बुक्कल चूस्ते, जिल जिल्लाड़े नड़मुनि चूस्ते, दिल कोसम देके तुन्नाने, ओ पिल्ला मैं तो प्यार कोसम देके तुन्नाने। देखुड़ गिकुड़ नको जी, प्यार मात्रं कर लो जी, मैं भी नित इश्क చేస్తి हूँ। प्यार में पड़ी पोया मैं, प्यार में पड़ी पोया मैं, प्यार में पड़ी पोया मैं, ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं। शादी की दिन को जी, चुम्मा इपड़े दे दो जी, ठक्कुना नु मम्मी होता वो। नक्को नक्को प्यार में पड़ी पोया मैं, ओ पिया तेरे प्यार में पड़ी पोया मैं। ओ प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं। खाना पीना नहीं रे बाबा कड़पोके, निद्रा गिद्रा आती नहीं रे कళ్ళके, ओ जिंदगी हलाल है तीरो, प्यार में टिकुम टिकुम मैं, ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं। అండ్ ఇప్పుడు మన ఈటీవీ 20 తెనాలిలో వన్ ఆఫ్ ద సూపర్ హిట్ సాంగ్స్ రాబోతున్నాయి. అండ్ ఎవరి పాట రాబోతోందో ఆయన గురించి చెప్పాలంటే ఆయన చేసిన సినిమాల్లోనే ఉంది ఆయన ట్రాక్ అంతా. తేనె మనసులతో తెరకెక్కిన తెనాలి హీరో గూఢాచారి 116తో జేమ్స్ బాండ్ గా ఎదిగారు. మోసగాళ్లకు మోసగాడుతో కౌబాయ్ గా స్థిరపడి అల్లూరి సీతారామరాజుతో ఆల్ టైమ్ గ్రేట్ అనిపించుకున్నారు. ఆకాశంలో తారల మధ్య సింహాసనం వేసి అక్కడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మీ ఊరి బిడ్డ కృష్ణ గారి పాటతో ముందుకొస్తున్నారు మాళవిక అండ్ వందే మాత్రం శ్రీనివాస్ గారు. లెట్స్ వెల్కమ్ దెం. ఆ
తార నా కోసం వచ్చింది ఈ వేళ ఏ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ తన జుమ్ జుమ్ తన జుమ్ జుమ్ తన జుమ్ జుమ్ తన జుమ్ అనురాగం అందములా మెరిసింది నీ కళ్ళలోనా అందుకోనాలేత వలపి నీ ముద్దు ముంగిళ్ళలోన జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్ అనురాగం అందములా మెరిసింది నీ కళ్ళలోనా అందుకోనాలేత వలపి నీ ముద్దు ముంగిళ్ళలోన కదిలే నీ ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం కదిలే నీ ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం ఓయ్ నింగి నేల కలిసిన చోట ఏ వెలుతురు రాదులే జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్ ఓ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఎన్నాళ్ళో ఈ విరహం ఎన్నెళ్ళు ఒక మందారం నీ నవ్వే మల్లె పూలై నిండాలి దోసిళ్ళలోనా జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్ ఎన్నాళ్ళో ఈ విరహం ఎన్నెళ్ళు ఒక మందారం నీ నవ్వే మల్లె పూలై నిండాలి దోసిళ్ళలోనా అలలై నా సోయగాలు పాడాలి యుగ యుగాలు అలలై నా సోయగాలు పాడాలి యుగ యుగాలు వాగు వంక కలవని నాడు ఏ వెల్లువారాదులే జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ
ఈడల్లే పెంచింది నన్ను నీవే నా రాస పదవి నీవే నా ప్రణయ రాణివి నీవే నా రాస పదవి నీవే నా ప్రణయ రాణివి ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే ప్రదీప్, ఇందాక మన వందేమాతరం శ్రీనివాస్ గారు అలాగే మాళవిక అద్భుతమైన పాట మన సూపర్ స్టార్ గారు అలా మన తెనాలి వారే ఆయన. అండ్ అంటే ఆయన గురించి చెప్పుకోవాల్సింది ఏంటి, అసలు కలర్ సినిమాని తెచ్చారు, కౌబాయ్ని చూపించారు. నువ్వు కలర్ సినిమాని తీసుకొచ్చారు, కౌబాయ్ గురించి చెప్పావు, ఎందుకంటే సూపర్ స్టార్ గురించి చెప్పావు. మరి మా పోకిరి గురించి కూడా మేము చెప్పుకోవాలి కదా. శ్రీమంతుడు మన పోకిరి మన శ్రీమంతుడి దూకుడు ఎలా ఉంటది, వైబ్రేషన్స్ వచ్చేలా ఉంటది. అందుకే మనందరి కోసం ఇప్పుడు దూకుడు మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ పాడడానికి వస్తున్నారు హేమచంద్ర అండ్ సునీత గారు. ప్లీజ్ వెల్కమ్ దెం. Smile kalas tum 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 chak style chagas నీ నడకే క్లాసు మాసు డాన్సే ఎక్కడ చెప్పండి ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే ధడక్ ధడక్ దిల్ దెత్తడి దెత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసా నడుము తడి మేసా ఏ పటుక్ పటుక్కని గుప్పెడు గుండని కొరుక్ కొరుక్కొని నూనె మిలేసా ఈ ఫ్రెంచ్ ఫిడలు జర దేఖ్ రే నీ తళుకు బెళుకు యహ సూపర్ రే ఏ కిక్కులేని లైఫ్ అంటే ఉప్పులేని పప్పు చారు కిస్సులేని జిందగీని ఒప్పుకోరే కుర్రకారు ఏక్ పప్పిదే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే ధడక్ ధడక్ దిల్ దెత్తడి దెత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసా నడుము తడి మేసా తెనాలి ఇంత పాటి బిడ్డ బాలకు గుండె సూది ఉన్నది గుచ్చుకోవడానికే గండు చీమ ఉన్నది పుట్టిపోవడానికే మేరే దిల్లు ఉన్నది నీకు ఇవ్వడానికే అది పడి పడి తోర్లేను చూడే తేనె లాంటి పిల్లడే పేరు పుట్టి చూడకే ఇన్ని రాగనందిలే ఏం జరగను పర్లేదులే నిన్న దాకా పెట్టి ఇప్పుడేంటి సుప్పనాతి ఆడపిల్ల బయట పడితే అల్లరల్ల రవ్వదేటి వచ్చిన తల్లో ఇటు రాయే నీ మీదే మన
మనసాయ్ ఇటురాయ్ గొడవ గొడవ రేగిపోవడానికే చీర కట్టు ఉన్నది జారిపోవడానికే నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే ఈ కిటకిట పరువం నీకే ఈడు ఎందుకన్నది గోల చెయ్యడానికే గోడ దూకడానికే విధి ఎత్తది అలిక తేలికే ఈ బిల్లు లాంటి ఒళ్ళు నాది చల్లుమంటూ గుచ్చుకోదా సొంపు సొంపులోనే ఉంది పాలధార పంచదార వేసేరు ఇటురాయ్ ఇటురాయ్ నీదే మనసాయ్ ఇటురాయ్ గొడవ గొడవ ధడక్ ధడక్ తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసా నడుము తడి వేసా పర్ఫార్మెన్స్ బాగా పాడారండి. నేను చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు మీరు. మన కోరస్ కూడా భలే పాడారు. చాలా మీరు చెప్పినట్టు పాడానంటారా? నేను చెప్పినట్టు మీరు మా గురువు గారు, మీరు పర్లేదు. నా స్టూడెంట్ హేమచంద్ర బాగా పాడాడు. ఆయన వింత వింత డెసిషన్ తీసుకుంటారు. I dedicate this moment to my guru ప్రదీప్ గారు. ఒకసారి ప్రదీప్ గారికి గట్టిగా ఓవేసుకోండి. వాళ్ళు నిజం అనుకుంటారే ఊరికి అన్నారా? సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సునీత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర. ఈసారి మంచి మాస్ సాంగ్ వేసుకుందామా? అయితే మీరు డాన్స్ చేస్తా అంటేనే మాస్ సాంగ్ వస్తుంది. నువ్వు డాన్స్ చేస్తావా? నేను చేయను. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చేయడం మానేసా. వాళ్ళే డాన్స్ చేస్తారు. అండ్ ఇట్ సైడ్ గ్రూప్ బాగా డాన్స్ చేస్తే, ఇట్ సైడ్ గ్రూప్ లో ఎవరు బాగా డాన్స్ చేస్తారో మా కెమెరాలో మాకు కనిపిస్తుంది. బాగా డాన్స్ చేసిన వాళ్ళకి నా తరఫు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. నేను చేస్తాను వాళ్ళ కోసం. దిస్ ఆఫర్ ఇస్ ఓన్లీ ఫర్ ది ఆడియన్స్. సో మీ అందరి కోసం ఒక సూపర్ మాస్ సాంగ్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్. రాకే వస్తావా వస్తావా అని అడుగుతున్నారు. అడగడానికి రాబోతున్న వారు సునీత గారు అలాంగ్ విత్ మనో గారు. Here we go. వస్తావా వస్తావా రమ్మన్న చోటికి వస్తావా? ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా? సిగ్గులే ఫోటో పెట్టి గున్నా గున్నా వస్తావా? ముద్దులే పొట్టం కట్టి కన్యాదానం ఇస్తావా? వస్తావా 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 రమ్మన్న చోటికి వస్తావా? ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా? నంచుకుంటూన్నా పూలగుండే గుంజేసుకుంటావా? చెట్టు మీద పిట్టగూడు కట్టినట్టు నా ఛాతి మీద చాపేసుకుంటావా?
రాసుకుంటూ రేగడి మట్టి కోసుకుంటూ తంగేడు పూలు ఊదుకుంటూ తాటకు బూర పేరంటాలే చేస్తావా కట్టుకుంటూ తుమ్మల మువ్వ చుట్టుకుంటూ చీకటి గోక కొన్ని జన్మల దాకా పెళ్ళ వల్లే వస్తావా 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 మామిడి తోటకు వస్తావా ఇస్తావా ఇస్తావా ఈ మనవన్నీ ఇస్తావా కంపలలో ఎత్తుకుంటా నా కొంపలకే ఎత్తుకుపోతుంటా నీ అల్లరినే మల్లెలుగా అందుకుంటూనా హారముగా అల్లుకుపోతుంటా కన్ను చెను కంచెను నేను కౌగిలింత కాపరి నేను కన్నులోని నేను నన్నే జారిపోనీకు ఎల్లు వంటి ఎన్నెల నేను ఎన్నెలంటి ఎంకిని నేను ఎంకి కంట దిప్పెను నేను కన్నే ఆరిపోనీకు వస్తావా 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 కొబ్బరి తోటకు వస్తావా 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 మామిడి తోటకి వస్తావా 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 మాటే నాలికి వస్తావా మాటే నాలికి వస్తావా ఇస్తావా తెనాలికి ఇస్తావా వచ్చేసాక కూడా వస్తావా అని ఎవరిని అడుగుతున్నారు అది వాళ్ళకి తెలుసు కాబట్టి మనం మాట్లాడతాం వేస్ట్ అవును సార్ సార్ అందరూ నేను చెప్పింది ప్రాక్టీస్ చేశారు మీ ఇద్దరు కూడా మాతో పాటు మా 1 2 3 ఫినిష్ చేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం రెడీ 1 2 3 థ్యాంక్ యూ ఏంటిది రెడీ 1 2 3 మాది తినాలే మీది తినాలే అరే మాది తినాలే మీది తినా వండింది తినాలే థ్యాంక్ యూ సునీత గారు అండ్ మనో గారు థ్యాంక్ యూ సో మచ్ ఇందాక వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారుగా మనం చూస్తున్నాం చాలా తక్కువ మంది డాన్స్ చేశారు ఆ డాన్స్ చేసిన వాళ్ళు సగంలో కూర్చున్నారు కాబట్టి ప్రైజ్ నాకే ప్రైజ్ లేదు అదే ప్రైజ్ ని ఈ సాంగ్ ఎక్స్టెన్షన్ ఇచ్చాను ఎందుకంటే మిమ్మల్ని అందరూ చూస్తుంటే సూపర్ గా ఉన్నారు కొద్దిగా పిలుచుకోవాలంటే సూపర్ మచ్చీలని పిలుచుకోవాలనిపిస్తుంది ఈ వీళ్ళు పాడే రేంజ్ కి మీరు డాన్స్ తప్పకుండా చేసి ప్రవీణ్ ఇచ్చే గిఫ్ట్ తీసేసుకుంటారని నాకు అనిపిస్తోంది ఓకే సూపర్ మచ్చి సాంగ్ కి రెడీయా yes మరి పాడడానికి వచ్చేస్తున్నారు ఒరిజినల్ సింగర్ శ్రావణ భార్గవి అలాంగ్ విత్ మిస్టర్ హస్బెండ్ మచ్చంద్ర வந்தாச்சு மின்சாரம் போல மாப்பிள்ள பிள்ளை வந்தாச்சு தந்தாச்சு எங்க வீட்டு தங்கச்சிலைய உன் கையில தந்தாச்சு అది మ్యాటర్ మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుగాడ సంతమామ చూసుకుంటే సుప్పుగాడి చింపగాడ చిన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటగాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే చకిరేవు గట్టుగాడ కొత్త సప్పు రుద్దుకుంటే సింగపూరు సెట్టు తీసి కచ్చు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు గోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు చీరకట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుక్కు పెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దంలో చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి సూపర్
మచ్చి ఆడ సూపర్ మచ్చి. బాహుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతూ రెండు చెల్లు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళ లాంటి కళ్ళు ఎర్రాని రైక రంగు ఎందుకన్నా సుర్రమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతూ ముంజకాయ లాంటి మూతి ముద్దుగానే తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్పు సిక్కు పెద్దాలు ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన ఒప్పునేమో నీళ్ళ మీద నింపుతుంటే కళ్ళాపి సోకులన్నీ ఒడగబెట్టి సంపుతూ కల్లోకి వచ్చి నన్ను ఒడగబెట్టి సంపుతూ సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి. ఎక్కడ చెప్పట్లు సమోసా తినేసా సమోసా తినేసా. ఇటువైపు పీపుల్ అంతే అందరు చేతులు పైకి లేపని చెప్తా. కొత్త ఊరి సూరు ఉన్న చిన్న టూరింగ్ టాకీసు కాడబాటిని ఆట చూసి వెయిటింగ్ చేసేసుకుంటే టుర్రు టుర్రు పట్టు నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే కత్తులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సిటికిడంత సిట్టి నడుపు అయ్యో అయ్యో అదురుతుంటే. మ్యాట్నీ ఆట కంటే నువ్వే మస్తు గుడ్ ఐటమ్ పాట కంటే నువ్వే క్లిక్ టూరింగ్ టాకీసు మొత్తం నిన్ను చూసి వస్తుంటే టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఇలవే ప్రాణం లేని నా బుల్లెట్ కన్ను కొడితే నాలోని ప్రాణం అంతా గిలిగా కొట్టేసుకుంటే సూపర్ మచ్చి అట సూపర్ మచ్చి. ఎక్కడ చెప్పు సూపర్ మచ్చి అట సూపర్ మచ్చి. ఇటువైపు అందరు సైలెంట్ అయిపోయారా? ఏ డాన్స్ చేయడానికి లేదా? 1 2 3 and 4. మొన్న సండే సంతకాడ బండే ఎండలోన బండే కట్టి నువ్వు తిండే వేసుకు తిండే మానుకుందే మ్యాచ్ జరిగి తిండే మాని నేను బెండైపోతువు సూది మందు గుచ్చకుండా సురువాని పిసుకుంటే మత్తు మందు పెట్టకుండా మాయలేవో చేస్తుంటే డబ్బు కొట్టినట్టు నువ్వు నడుచుకుంటూ వచ్చేస్తే అప్పు తెచ్చిన రాని అందమంత నీదైతే నిన్ను కన్నా అమ్మకేమో దండ కొట్టి పెట్టేసి మైడియర్ మామకేమో పూల దండ వేసేస్తే రానా హల్లుడంటూ వాడు నన్ను పట్టేస్తే నిన్ను ఇంకా మొత్తంగా నాకు వంట కట్టేస్తే సూపర్ 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 మచ్చి ఆడ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అట సూపర్ మచ్చి టట్ట చింత చింత తిన్న కిన్న చింత చింత. సూపర్ మచ్చి అట సూపర్ మచ్చి సూపర్ మచ్చి అట సూపర్ మచ్చి సూపర్ మచ్చి అట సూపర్ మచ్చి సూపర్ మచ్చి అట సూపర్ మచ్చి. అరే మీదే తనాలే అరే మనదే తనాలే అరే మాదే తనాలే అరే మనదే తనాలే. సూపర్ మ్యాచ్. ఇది సూపర్ మ్యాచ్ అయితే ఇది ప్రదీప్ మ్యాచ్. నేను ప్రదీప్ ఇప్పుడు ఏం అడుగుతున్నానంటే నీకు ఇమిటేషన్ ఎవరిది బాగొచ్చు? నాకు అంటే ఇంట్లో మాత్రం అందరిది ఇమిటేట్ చేస్తాను. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎవరిది చేయను నేను. అమ్మ నేను దొరికిపోతా, నేను చెయ్య. ఎవరిది బాగా ఇష్టం చెప్పు, నీకు బాగా ఇష్టమైన వాళ్ళని ఇమిటేట్ చెయ్యి. రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, అబ్బో నీ రేంజ్ లెవెల్ లో కమల్ హాసన్ గారు, వీళ్ళందరూ బాగా ఇమిటేట్ చేస్తాను. సరే నువ్వు సోసు గానీ ఇప్పుడు వస్తున్న ఆయన పేరే ఇమిటేషన్ రాజు. ఇంటి పేరు ఇమిటేషన్. సో ఆయన టాలెంట్ ఏదైతే ఉందో ఇమిటేషన్ టాలెంట్ ఇప్పుడు పూర్తిగా ప్రదర్శించడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఇమిటేషన్ రాజు. హియర్ వి గో. హే అండి, అందరూ బాగున్నారా?
ఓకేనండి, నేను ఒక వాయిస్ ఇమిటేట్ చేస్తాను. ఆ వాయిస్ ఎవరు, ఆ పేరు మీరు చెప్పాలి. దాని తర్వాత మీకు ఇష్టమైన వాయిస్లను ఇమిటేట్ చేస్తాను. ముందుగా నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్. ఏమిరా సమరసింహారెడ్డిని చంపినారు, తూనేలరణ కడపర మీరు సెలబుట్టినారు కదా బి. ఎవడైతే సమరసింహారెడ్డిని చంపుతాడో నాకున్న 50 మొత్తం రాస్తారప్పా. ఒరే సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదని పెద్దపము, కావాలంటే సీమ సందులోకి రా, నీ పెద్దపము నా పదం చూసుకుందాం, ఏమంటా బి? ఎవరు వాయిస్ అండి? జయప్రకాష్ రెడ్డి. థ్యాంక్ యూ. అలానే జయప్రకాష్ రెడ్డి గారు అంత లావుగా ఉంటే అతనికి వ్యతిరేకంగా ఉండే ఒక క్యారెక్టర్ వస్తున్నారు, కొండవలస గారు. కొండవలస గారు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడే డైలాగ్ ఎలా ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఒక కొత్త సీన్ ఇచ్చి వీళ్ళిద్దరిని మాట్లాడమంటే ఎలా మాట్లాడతారు కొండవలస గారు. రటాలే వచ్చే రటాలే ఏత నీకు అంతకుని ఎలా కనపడుతున్నాను అలా చూసేస్తున్నావా? నాకు కానీ కోపం వచ్చి నా షర్ట్ నింపి నా కాండలు కానీ చూపించారంటే ఎదురున్న రౌడీలందరూ గడగడగడగా వణి చచ్చిపోతారు ఏంటనుకున్నావు దేవుడా? నీకు మొగుడే ప్రత్యక్ష దైవం. ఏమన్నా బాధ కలిగితే మగుడా 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 అనుకో, కానీ దేవుడా దేవుడు అంటే చీరెత్తనేట అనుకున్నావు. నీకోకైతే నాకు ఓకే ఉంటాను బాయ్. అయితే ఓకే. అయితే వీళ్ళిద్దరూ విడివిడిగా ఉంటే ఇక్కడ బొమ్మరిల్లు అనే సినిమా ఎంతమంది చూసారండి? బొమ్మరిల్లో క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ గారు సిద్ధార్థ గారి డైలాగ్ మనందరూ తెలుసు. అయితే ఈ సినిమాలో వాళ్ళిద్దరు నటించకుండా జయప్రకాష్ రెడ్డి గారు, కొండవలస గారు నటిస్తే ఎలా ఉంటుంది? ఒరిజినల్ డైలాగ్ మీకు శాంపిల్ కోసం ప్రకాష్ రాజ్ గారు, ఏ సిద్ధు, నేను తప్పు చేశాను మీ అమ్మంటుంది, ఏం చేయలేదని నువ్వు అంటున్నావు, ఇక్కడ ఎవరెవరు తప్పు చేస్తారో నాకు తెలియాలంతే. మొత్తం మీరే చేశారు నాన్న, చాలు, నేను కోల్పోయిన చాలు. ఈ డైలాగ్ ఉందండి. ఈ డైలాగ్లో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ని కొండవలస గారికి ఇస్తున్నా, సిద్ధార్థ గారి క్యారెక్టర్ని జయప్రకాష్ రెడ్డి గారికి ఇస్తున్నా. వీళ్ళిద్దరు ఈ డైలాగ్ ఎలా చెప్పుకుంటున్నారు? ఒరే చిద్దుగా నేను తప్పు చేశాను మీ అమ్మ అంటది, ఏటి చేయలేదు నువ్వు అంటున్నావు, ఇక్కడ ఎవరెవరు తప్పు చేశాను నాకు తెలియాలంటే ఏమనుకుంటున్నావు? మొత్తం నువ్వే చేసినావు బి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడాలి. ఆ గబ్బరాలి ఫోన్ చేసి మాట్లాడుతాను, నన్ను చూసి నవ్వుతున్నారా బి? ఒరే సిద్ధుగా బట్టలు కొనుక్కుందాం బా అని బట్టల షాపు తీసుకోబోతావు. నా నడుము 40 అయితే 20 నడుము వేసుకోమంటే యాడేసుకోవాలి బి, ఒక్క కాలు కూడా పట్టట్లే. ఈసారి ఎక్కువ తక్కువ మాట్లాడి బాంబు పెడతావరే. అంత పని చేయబాక, నీ పని ఇది నా పని అది బాయ్ అని ఇలా ఉంటుందండి. జయప్రకాష్ రెడ్డి గారిని తలుచుకోగల మనకు వెంటనే గుర్తొచ్చేది ఇటు విలన్, పక్కన హీరో ఎవరంటే మన బాలయ్య గారు, నటసింహం బాలయ్య గారు. భైరవ దీపం చిత్రంలో చాలా షార్ప్ గా, చాలా యంగుగా ఉంటుందండి భైరవ దీపం వాయిస్. దేవి నువ్వు బాగున్నది అన్నది బహుబాగా ఉందని నిరూపించమందు రాకుమారి. ఇంత సాఫ్ట్ గా ఉంటుందని బాలకృష్ణ గారిది. అలానే సింహాలు అయితే బేస్, అద్భుతమైన బేస్ తో బాలకృష్ణ గారు చెప్తారు, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోవద్దు, తట్టుకోలేవు, మాడిపోతావు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదు లేదు అంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇంత బేస్ లో ఉంటుందండి. అయితే బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్ ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుంది? బాలకృష్ణ గారు ఒక సినిమాలో అద్భుతంగా ఒక డైలాగ్ చెప్పారు. కుప్పుస్వామి, గోపాలస్వామి, రామస్వామి అందరూ పుట్టినట్టు చస్తుంటే ఈసారి పుట్టేవాడు చచ్చేవాడు కాదు, చంపేవాడు కావాలని ఏరుకొని పెట్టాడు నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఈ డైలాగ్ ని ఏమండి ఎంఎస్ నారాయణ గారు మీరు చెప్తే ఎలా ఉంటుందంటే, ఎంఎస్ నారాయణ గారు, భయ్యా 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 నాకు ఒక క్వార్టర్ బాటిల్ అండి భయ్యా, నేను చెప్తాను భయ్యా అనగానే చేతికి క్వార్టర్ బాటిల్ ఇచ్చేసారండి. ఆ క్వార్టర్ బాటిల్ చూసేసుకొని, అబ్బా క్వార్టర్ బాటిల్, కత్తులతో కాదురా క్వార్టర్ బాటిల్తో చంపేస్తా. రఘుబాబు, గిరిబాబు, శోభన్ బాబు, మోహన్ బాబు వీళ్ళందరూ తాగిన ఫ్లాట్ అవుతుంటే ఈసారి తాగిన ఫ్లాట్ కాకపోతే నాకులాగా స్ట్రైట్ గా నిలబడాలని ఏరుకోరు పెట్టారు నా క్వార్టర్ బాబుని. నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా. ఒరే మై నేమ్ ఈజ్ ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకోంతో నారాయణ. ప్లీజ్ సార్ క్వార్టర్ బాటిల్ ఇస్తారా? ఏమంటారు సార్ అని ఇలా ఉంటే, మన్మధుడు అనే సినిమాలో నాగార్జున గారు పెళ్లి చేసుకోవద్దని ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు, శివ అని మా క్లోజ్ ఫ్రెండ్ అని. ఈ పాటలో నాగార్జున గారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారండి ఆ వాయిస్ ఎలా ఉంది? ఈ సినిమాలో వేరే వాళ్ళు నటిస్తే ఎలా ఉంటుంది? నాగార్జున గారు ఆ పాటలో, శివ అని మా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు,
మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు. ఈ మన్మధుడు అనే సినిమాలో నాగార్జున గారి బదులు నందమూరి తారక రామారావు గారు నటిస్తే ఆయన ఎలా డైలాగ్ చెప్తున్నారు? శివ అని మా క్లోజ్ ఫ్రెండ్ లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు. గుర్తుపట్టలేక ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాళ్ళకు దేనికంటే దేవిదాసు కావటం వల్ల అన్నారు. అందుకే డోంట్ మ్యారీ, బీ హ్యాపీ అలా అనేసారండి. అలానే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మన్మధులు నటిస్తే ఎలా ఉంటుంది? శివారి మా క్లోజ్ ఫ్రెండ్ లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు బంగారు కన్నా. ఆ ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి నానా చిట్టి బంగారు ఎందుకురా అంటే ప్రేమించడం అన్న, అందుకే డోంట్ మ్యారీ, బీ హ్యాపీ అని ఎన్నో రకాల కామెడీ చేసుకోవచ్చండి. అయితే రజనీకాంత్ గారు ఒక అద్భుతమైన సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? పుణ్యభూమి నా దేశం నమో నమామి అని రామారావు గారి పాటలో అల్లూరి సీతారామరాజు గారు నడుస్తూ వస్తుంటే ఒక డైలాగ్ వస్తుంది. ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములు ఎవరికి వచ్చరా. ఈ డైలాగ్ని మన రజనీకాంత్ గారైతే ఎలా చెప్తారు? ఎవడరా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడెవడా పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు, బ్రతుకు తెరుగు దేశం వచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులు అడిగే కొమ్ములు వచ్చిన దమ్ములు ఎవరికి వచ్చారా. బడుగు జీవుడు బుగ్గమంటి ఉడుకు మిత్రుడు ఉప్పునైతే ఆ సెంటర్ నిప్పుల గంట కొట్టాలి, పన్ను కడతది చూడరా జుజూబి. ఇలా ఉందండి. అయితే మన స్వర్గీయ శ్రీహరి గారు ఆయన వాయిస్ లోనే బేస్ ఉంటుంది. ఆయన చెప్తే ఎలా ఉంటుంది? ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన దుష్టుడు, ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవరికి వచ్చరా. బడుగు జీవుడు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అరుంధతి సినిమాలో టైటిల్స్ పడుతున్నప్పుడు ఒక కారు వెళ్తూ ఉంటుంది. కారు వెళ్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అయ్యి పశుపతి ఉన్న భవనంలోకి వెళ్తే పశుపతి వాళ్ళ అమ్మ పక్కనున్న జంటని వేధిస్తూ ఒక డైలాగ్ ఉంటుందండి. ఈ డైలాగులు కంటిన్యూగా 4 వాయిస్లు వస్తాయి. ఆ వాయిస్లు ఎలా ఉన్నాయి? రండిరా రండి, ఈ ఆస్థానం మీదే, లోపలికి రండిరా. ఏమండి? ఏరా అరుంధతి నా కొడుకుని పెళ్లి చేసుకోకుండా వేరే వాడు చేసుకుంటుందిరా పెళ్లి. సుశీల ఎక్కడున్నా సుశీల? ఏమండి ఇక్కడున్నా, పైకి రండి. ఏమండి నేను ఇక్కడున్నానండి. ఇక్కడున్నావా? అసలే సుశీల ఇది నా సమాధండి. సమాధి అంటే అసలు దీనిలోకి ఎలా వెళ్ళావే? అది నీకు అవసరమా? ఏమండి లోపల గాలి బద్దలు కొట్టండి. బద్దల కొట్టరా? బద్దల కొట్టండి, బద్దల కొట్టు. బద్దల కొట్టరా? బిడ్డని చెర నుండి విడిచిపెట్టు. ఓ సమాధిని బద్దల కొట్టు. వసే అరుంధతి, నీకు పెళ్ళ 83 సంవత్సరాలుగా పగతి నడిపిసాచినై నీ కోసం ఉన్నా. వస్తా తప్పక వస్తా.
కసిగా పగనే తీర్చుకుంటా రానో మరణో నీ అంతా. ఇలా ఉంటుందండి. ఆఖరిగా ఈ డైలాగ్ని మన పోసాని గారు మెంటల్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది. ఓసి అరుంధత, నీ అమ్మ కడుపు మాడా, లోపల గాలాడతలేదు, దోమలు కొడుతున్న లైట్ ఎవరు పెడతారు బంగారు రాజా, ఫ్యాన్ ఎవరు పెడతారు నాన్న, అందుకే నిన్ను తిడతా, దునపోతా, బర్రా, ఎత్తు, ఐ హేట్ యూ, ఐ హేట్ త్రీ, ఉంటాను రాజా, నాకు అసలుకే మెంటల్ రాజా, ఉంటాను రాజా, బాయ్ రాజా, మీ మెంటల్ కృష్ణ రాజా, బాయ్ నాన్న అని అలా చెప్పేసి వెళ్ళిపోయారండి. అసలు నీ సమస్య ఏంటి ప్రదీప్? నేను చెప్పనా? నాకు పెద్దగా సమస్య ఏం లేదమ్మా, మార్నింగ్ పూట కొంచెం ఆకలి వేయట్లేదు అంతే. అలాంటి సమస్యలు కాదు, మొత్తం యావత్ దేశం అంతా తెలిసిన ప్రాబ్లం నీకు పెళ్ళి అవ్వాలి. సో నేను నీకు హెల్ప్ చేయనా? పెళ్లి అనేది ఒక ప్రాసెస్. అబ్బాయి అమ్మాయి చూసుకోవాలి, నచ్చాలి, ముహూర్తాలు పెట్టుకోవాలి. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటారు? పంతులు గారు ఎప్పుడు చెప్తే అప్పుడు పెట్టుకుంటారు. ఎందుకే అవ్వట్లేదు? మాఘమాసంలో ముహూర్తం పెట్టుకుంటారు. వచ్చే మాఘమాసంలో అయినా నీకు కళ్యాణ ప్రాప్తిరస్తు మేము కోరుకుంటున్నాము. మాఘమాసం అంటే అయిపోద్దా పెళ్లి? పెళ్లి కూతురు దొరకపోయినా పర్లేదు, హాలు భోజనాలు బుక్ చేసేసుకుంటాను. సరే, నువ్వు ఆ పనిలో ఉండు, నేను సునీత గారిని పిలుస్తాను. ఎందుకు? ఆవిడ తొందరగా ఇప్పుడే మాఘమాసం తెచ్చేస్తున్నారు. వెరీ గుడ్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సునీత గారు. వివరాలే గుట్టమ్మా, చిక్కుబుక్కు చిక్కు చిన్నోడోయమ్మా, మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌనరాగాలిన్ని నాళ్ళు, ఎవరంటే ఎట్టమ్మా, వివరాలే గుట్టమ్మా, చిక్కుబుక్కు చిక్కు చిన్నోడోయమ్మా. కొసరాడే నా ఓడు, ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు, నా కోగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు, లేత లేతగా సొంతమైనవి దోచాడే నాడు. ఓయమ్మా వివరాలే గుట్టమ్మా, చిక్కుబుక్కు చిక్కు చిన్నోడోయమ్మా.
మనసున ప్రేమ అలికిడి చిలికాడే చినవాడు నా కంటి పాపకు కొంటె కలలను అలికాడే అతగాడు ఒంటి బతుకున జంట సరిగమ పలికించేదేనాడు ఓయమ్మా ఒళ్ళంతా మనసులే తుళ్ళింత తెలుసులే పెళ్ళాడే శుభలగ్నమే నాడు మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలిన్ని నాడు ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చికుబుకు చికు చిన్నోడాయమ్మా సో అంత పర్ఫెక్షన్ అలా ఉంటేనే ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అంటాం ఉమెన్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కట్టు బొట్టు పట్టు చీర ఇవన్నీ ఆ కాంబినేషన్ కలిస్తేనే యూనో కంప్లీట్ ఉమెన్ ని రిప్రజెంట్ చేస్తారు. సో అలాంటి లైన్ లోనే లెజెండ్ మూవీలో బాలకృష్ణ గారిది కట్టు బొట్టు పట్టు చీర తంజావూరు బొమ్మ భలే కంపేర్ చేశారు కదా. సూపర్ గా పాడిన పాటని ఇప్పుడు అంతకంటే సూపర్ గా ఈ స్టేజ్ మీద ప్రెజెంట్ చేయడానికి మన వర్సటైల్ సింగర్ మనో గారు వస్తున్నారు అలాంగ్ విత్ శ్రావణ భార్గవి. లెట్స్ వెల్కమ్ దెం. సీతారాముల జంటల్లే రాధాకృష్ణుల ప్రేమల్లే గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి నింగి నీలం రంగల్లే వెలుగు దీపానికి మల్లే పాలు తేనెయాలు మగలై కలిసుండాలి పట్టు చీర బాగుందే పట్టు బొట్టు బాగుందే చుట్టే ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే బయట చెంగు బాగుందే పిట్ట నడుం బాగుందే కుచిళ్లలో కనుకే చూసి నా గుండె ఆగిందే నీకోసంగా పుట్టిన అందం నీదే కావాలి నీ చూపులతో ఎదిగిన సందం నీకే ఇవ్వాలి ఇంద అంటూ నువ్విస్తుంటే ఇంకేం కావాలి నీ ఇంగువ సొగసుల ఘుమఘుమ చూసి వచ్చానోరూరి తంజావూరు బొమ్మలే మరి గుర్తొస్తున్నావే మనసే మనదేసే మాయాజాలం చేశావే తాకూరు అత్తరు నాపై చల్లేస్తున్నావే వయసే విరబోసే అడగాలే వచ్చేసావే నీటిలో కాగితం పడవల దూసుకొస్తుంది ఆశ నీ వైపే నడువంపులో ఒదిగే కడవల వాలిపోయావే పిలిచేలుపే గుండెపై గుర్రంలాగా దూకిందే నీ పైకే పల్లె మొదిలేశా నీకే కావాలనే గట్టు దిగి తుఫానయ్యే కడలంటే నువ్వేలే అదుపు దాటి ఆక్రమించు అస్సలు ఆపద నిన్నే తంజావూరు బొమ్మలే మరి గుర్తొస్తున్నావే మనసే మనదేసే మాయాజాలం చేశావే అత్తాపూరు అందరు నాపై చల్లేస్తున్నావే వయసే విరబోసే వడగాలై ముంచేశావే
ఎండలో నడి ఎండలో కాలు మోపొద్దే కందిపోయేలా నీడలో నన్ను నీ నీడలో దాచుకున్నాక నాకు భయమేలా రాత్రికి గంతలు కట్టి నలుపంతాతో చేసి కాటుకలు దిద్దిస్తానే నీ కళ్ళకి హోయ్ సూర్యుడికి మొక్కే వేసి దూరంగా గిరవాటేసి కాలమంతా గడుపుకుంటా నీ వెలుగులో పడితేసి తంజావూరు బొమ్మల్లే పలే ముద్దొస్తున్నావే మనసే మనదేసే మాయాజాలం చేసావే అత్తాపూరు అందరిపై చల్లేస్తున్నావే వయసే విరబోసి వడగాలి వచ్చేసావే అరే తంజావూరు బొమ్మల్లే పలే ముద్దొస్తున్నావే మనదే మనదేసే మాయాజాలం చేసావే అత్తాపూరు అందరిపై చల్లేస్తున్నావే వయసే విరబోసి వడగాలి వచ్చేసావే అరే తంజావూరు బొమ్మల్లే పలే ముద్దొస్తున్నావే మనసే మనదేసే మాయాజాలం చేసావే అత్తాపూరు అందరిపై చల్లేస్తున్నావే వయసే విరబోసి వడగాలి వచ్చేసావే ఇప్పుడు ఏం చేస్తే బెటర్, ఏం చేస్తే మీ మూడు మళ్ళీ బాగుపడుతుంది? వెరైటీ యాక్ట్ చేయాలి. అయితే మోహన్ బాబు గారిని పిలవాలి. అంతే. ఈసారి ఈ సింక్ లో ఉన్నాడు చూడు, అందుకే నువ్వు నా కో యాంకర్ గా బాగా సెట్ అయ్యావు. కవర్ చేయకు, దొరికిపోయావు. ఎవరు దొరికి సో నెక్స్ట్ రాబోతున్నారు మోహన్ బాబు. ఇందాక డాల్ యాక్ట్ చేశారు కదా. ఎస్, 2 బొమ్మల్ని ఒక బొమ్మలో చూపించారు. ఈసారి ఇంకో వెరైటీ ఐటమ్ తో మీ దగ్గరికి వస్తున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. तेरे द्वार पे तेरी मौत आ गई. Okay, boss. Now let's listen to the rhythm of Andhra, 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 Andhra. बटाना मामनी को मुंदुंदे बूटी बजाना बूटी बजाना बूटी बजाना 1 2 3 4 5 बटाना मामनी को मुंदुंदे बूटी बजाना बूटी बजाना बूटी बजाना 1 2 3 4 5 बटाना मामनी को मुंदुंदे बूटी बजाना 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 पुलेसी पाते काटू के टापटे पुलेसी पाते काटू ले टापटे पुलेसी पाते कोने दुर्गा बटे पुलेसी पाते कोरे कोटा बटे पुलेसी पाते
రెడీ ఫర్ అనదర్ సూపర్ హిట్ సాంగ్. ప్రదీప్, మీ ఇంటికి ముందు గేట్ ఉందా? మా ఇంటికి ముందు గేట్ ఉంది. ఎప్పుడైనా దూకాల్సిన పరిస్థితి వచ్చిందా? నేను గేటు దూకాల్సిన పరిస్థితి ఎక్కువగా రాలేదు, కానీ వచ్చిందంటావు? వచ్చింది. ఎందుకంటే మా ఇంట్లో ఓనర్ కుక్ ఉండేది. యు నాట్ జులై. ఐఎమ్ ఆల్వేస్ జులై, ఐ నో. సో మీ ఇంటికి ముందు గేట్ సూపర్ హిట్ సాంగ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు హేమా చంద్ర అలాంగ్ విత్ శ్రావణ భార్గవి. ప్లీజ్ వెల్కమ్ దెం. మీ ఇంటికి ముందో గేటు, అది దూకాలంటే డౌటు. మీ రోడ్లో ఎలగదు లైట్లు, నాకసలే తెలియని చోటు. ఆ గేటుకు ముందో డాగు, అది ఆంది ఆగు బాబు. దాని నోట్లో ఎన్నో పళ్ళు, అది చూస్తే వణుకును ఒళ్ళు. నీ ఇంటికి ముందో బెక్కర్, వాడి నోటికి నెక్కర్. వాడి కంట్రీకి నేను జోకర్ లాగా కనిపిస్తున్నాలే. నువ్వు మేల్కొని బాల్కనీ గోడని దూకేస్తే తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం. చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం. చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. కాఫీ హౌస్ క్యాపుచినోకి అది ఫేమస్. నురగలు కక్కే కాఫీ కప్స్, తగిలని చెర్రీ లిప్స్, తబులు కింద చేతులు చేస్తాయి ఎంతో రొమాన్స్. కాఫీ తాగేదాని ఫేసు, నీ ఎదవడియా నాకు తెలుసు. చెప్పలు దాచని స్లీవ్ లెస్, మొక్కాళ్ళు దాటని మినీ స్కర్ట్స్, ఆకలి నిండిన నీ చూపులతో ఎంతో న్యూసెన్స్. కాదే చిట్టి నాకు నాటి తట్టి తట్టి, అందరి ముందర పెట్టి నీకో ఫ్రెంచ్ ముద్దే పెట్టి, ఆ బూతుకి షాపుకి టాప్ లేచిపోయేలా తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం. చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం. చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. అయ్యయ్యో తెనాలిలో చప్పట్లే ఇక్కడ. 1 2 3 4. ఓల్డ్ సిటీలో సినిమా హాల్, అక్కడ ఆడేవన్నీ లవ్ స్టోరీలు. పాప్కార్న్ తింటూ ఒకటో నీళ్ళు, పావు బజ్జీతో ఇంటర్వెల్, పావు గంట కోటి వెటు చూస్తూ తింటేద్దాం ప్రేమ ఆలు. అప్పర బాబు కహానీలు, పెట్టకు నాకు చెవిల పూలు. ఖాళీ హాల్లో కార్నర్ సీటు, ఒకే కూల్ డ్రింక్ 2 స్ట్రాలు. అక్కడ ఇక్కడ చేతులు వేస్తూ చేస్తావెన్నో ఎక్స్ట్రాలు. అల్లా కాదే పిల్ల నీతో నేనే ఏగేదెల్లా. అరే అల్లా జీసస్ మళ్ళీ పుట్టి నిన్నే నమ్మించాలా. మాటని మ్యాటని ఆటకి వచ్చేస్తే తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం. చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం. చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం. చేసేద్దాం చేసేద్దాం. సూపర్. సో ఇప్పుడు మీకోసం మీలో ఇంకొంచెం ఎనర్జీ పెంచడానికి ఇందాక చాలా మంది యాక్టర్స్ ని స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు మా రాజు. ఇప్పుడు ఎవరిని తీసుకొస్తాడో, ఇప్పుడు ఎవరిని ఇమిటేట్ చేయబోతున్నాడో. yes, so let's welcome imitation Raju once again. హాయ్ అండి. ఒక విలేకరి రోసయ్య గారి దగ్గరికి వెళ్ళి, రోసయ్య గారు ఇంతవరకు ప్రజాసేవ ఎన్నో రకాలుగా చేశారు, మీరు కాసేపు చిన్నపిల్లవాడిని అయిపోయి స్కూల్లో చదువుకున్న పద్యాలు ఏమైనా నేర్చుకున్నాయి చెప్పండి అంటే, రోసయ్య గారు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అన్న పద్యం చెప్తున్నారు. రోసయ్య గారి
స్టైల్లో ఎలా ఉంటుంది? చుట్టు చిలకమ్మా అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, పండు తెచ్చి అక్కడ పెట్టో చెప్పమ్మా, నేను కూడా కొంచెం రుచి చూస్తా, తీయగా ఉందో పుల్లగా ఉందో చెప్తా చెప్పమ్మా చిట్టు చిలకమ్మా. ఏంది చెప్పవా, నువ్వంత ఫుడింగువా, అసెంబ్లీ నన్ను చూస్తే భయపడతారు, నేను కూడా తినకుండా చేస్తామనుకున్నావు పండు. ఏం మాట్లాడుతున్నావు? అందుకే మీ అమ్మ కొట్టినట్టుంది. నా దగ్గర చిన్నంతరం పెద్దంతరం అక్కడ మాట్లాడతా, పండు ఇచ్చే, ఏం మాట్లాడుతున్నావు అని ఆ స్టైల్లో రోసీ గారు చెప్పారండి. అలానే వి హనుమంతరావు గారు అయితే ఎలా చెప్తారు? నేను ఒక్కడే చెప్తున్నా చిట్టి చిలకమ్మ, మరి ఆ పండు అయితే తెచ్చినావు కానీ అధిష్టానానికి సోనియా గారికి ఇవ్వాలి, లేకపోతే రాహుల్ గాంధీకి ఇవ్వాలి, అదంటే అంతకన్నా ముఖ్యం ఏం లేదు. ఆ విధంగా ముందుకు పోవాలి. ఏముంటుంది నాకు ఈ పండు గురించి తెలియదు తీపో అని ఆ రేంజ్లో చెప్పారండి. అలానే ఒక ఆయన రోడ్డు మీద వెళ్తుంటే గుండు హనుమంతరావు గారు అబ్బాయిని చూసి ఆ అబ్బాయిని ఆపి ఆయన్ని ఎలా తన ప్రశ్నలతో విసిగిస్తున్నాడు. భలే మంచి రోజు, ఒరే ఇట్రారా, మీ ఇంట్లో అంతా పండగ వాతావరణం కనపడుతుంది, ఏంట్రా అంటే ఈరోజు మా తాత 199వ పుట్టినరోజు చేసుకుంటున్నాడు సార్, కేక్ కోస్తున్నాడు. అంటే ఇంకా మీ తాత పోలేదా? ఏం సార్ అలా మాట్లాడతారు? మా తాత ఎంత గొప్పోడో తెలుసా? ఏం చేశాడు? ఆ రోజు జాతీయ పక్షిగా నెమలి ఉండాలని పోరాడి సాధించాడు సార్ మా తాత. మీ తాతకి బుద్ధి ఉందా లేదా? ఆ రోజు జాతీయ పక్షిగా కాకి కనిపించలేదా మీ తాతకి? కాకి జాతీయ పక్షి ఏం సార్ చండాలంగా? కాకిని చండాలం అంటావా? కాకి గురించి చెప్తాను విను. రేపు మీ తాత పోయి పిండం పెడితే కాకొచ్చి తింటదా, నెమలొచ్చి తింటదా? కాకొచ్చి తింటా సార్. మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారని మీ ఇంటి మీద వాలి అరిసేది కాకే నెమలా? కాకే అరుస్తుంది సార్. ఒక సామెత ఉంది, లోకులు కాకులయ్యారంటారా, లోకులు నెమలయ్యారంటారా? లోకులు కాకులయ్యారంటారు సార్. పిల్లలందరూ గొడవ చేస్తుంటే కాకి గోల చేయొద్దంటారా, నెమల గోల చేయొద్దంటారా? కాకి గోల చేయొద్దంటారు సార్. ఏమన్నా కబురు పెట్టమంటే కాకితో కబురు పెట్టమంటారా, నెమలతో కబురు పెట్టమంటారా? కాకితోనే కబురు పెట్టమంటారు సార్. ఇంత హెల్పింగ్ చేస్తున్న కాకిని వదిలి అడవిలో చిలుకులు పడితే క్యాబరీ డాన్స్ చేసుకునే నెమల కావాల్సి వచ్చిందిరా మీ తాతకి జాతీయ పక్షిగా? మీ తాతకి చెప్పు, జాతీయ పక్షిగా కాకిని పెట్టమని పోరాడమను, లేకపోతే మీ తాతని కాకిలతో తన్నిస్తా. కాకిలు తెల తన్నిస్తారు సార్ కామెడీగా. కాకిలంటే పోలీసులు రా పో. ఒక భాషలో ఒక సినిమా హైలైట్ గా హిట్ అయితే మనం రీమేక్ చేసుకుంటూ ఉన్నాం. అయితే టైటానిక్ అనే సినిమాను కూడా రీమేక్ చేద్దామని మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు అందరూ కలిసి ఒక నదిలో ఒక పెద్ద షిప్ తయారు చేశారు. ఆ షిప్కు తెలుగులో బఠానీ అని పేరు పెట్టారు. ఆ సినిమా హీరోగా ఆలాంధ్ర సోలందగాడైన బాబుమోహన్ గారిని పైన నిలబెట్టారు. అనుకోకుండా బాబుమోహన్ గారు నీళ్ళలో పడిపోయారు. అప్పుడు రావు గోపాలరావు గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నారు, ఎవరు కాపాడారు బాబుమోహన్ గారిని? అయ్యో అయ్యో ఏమండి అంబరీష్ పూరి గారు, మీరు తొందరగా దూకి మరి మన బాబుమోహన్ కాపాడండి, ఏమంటారండి? మహాశ్రేష్టలం, నేను ఇప్పుడు మంత్రాలు చదువుతాను, మీరు నాతో పాటు మంత్రాలు చదవండి, అప్పుడు బాబుమోహన్ పైకి వస్తాడు. ఓం భీం షా, బాబుమోహన్ పైకి రా. ఓం భీం షా, బాబుమోహన్ పైకి రా. బాబుమోహన్ పైకి రా అంటే పైకి రాడు, డైరెక్ట్ గా పైకే పోతాడు. ఇక మంత్రాలకు చింతకాలు రాలవు కానీ, ఏమండి కృష్ణరాజు గారు మీరేమన్నా కాపాడతారా? ఏట్రా నీకు ఫ్లాష్ బ్యాక్ గుర్తుందారా? ఆ రోజు నీళ్ళలో ఐశ్వర్యరాయ్ పడితే నన్ను నెట్టేసి నువ్వు కాపాడి, ఇప్పుడు ఈ బాబుమోహన్ నన్ను కాపాడమంటున్నావురా? అంటే ఐసు నీకు, ఈ నీసుగడ నాకరని అబ్బ కొబ్బరికల సుబ్బరాయుడు కొత్తనుకో జానకి రాయ్. అయ్యయ్య ఆ రోజు ఏదో కకృతి పడ్డాను కానీ, ఏమండి ప్రకాష్ రాజ్ గారు? ఖచ్చితంగా కాపాడుతాను సార్. బాబుమోహన్ కోసం లోపల దూకి నాకు పైకి తెస్తాను. నాకు అవార్డులు ఇవ్వాలి, రివార్డులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, గిఫ్ట్లు ఇవ్వాలి. అంతకన్నా ముందు ఏం చేయాలంటే నాకు ఈత నేర్పించండి సార్. ఈత రాస్తా వస్తే నేను కాపాడుతాను సార్. మోనార్కున్ సార్. ఆ సావు కబురు సల్లగా చెప్పినట్టు ఇంక ఎవరున్నారయ్యా అని వీళ్ళందరూ అడుగుతుండే సుధాకర్ గారు లేటుగా వచ్చారు. సుధాకర్ గారిని అడుగుతున్నారు, ఏమండి సుధాకర్ గారు? ఎక్కడైనా కామెడీ యాక్టర్ హీరో కాపాడుతాడు అబ్బా. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఈస్ట్ వెస్ట్ నార్త్ ప్రాణాలు కాపాడుకోండి అని పరిగెత్తుంటే కృష్ణ గారు
కాస్త లేటుగా వచ్చారు. కృష్ణ గారికి సుధాకర్ గారు ఎదురయ్యారు. ఏంటి సుధాకర్ అక్కడంతా గుంపలుగా ఉన్నారు? లోపల నీళ్ళల్లో ఆ రోజు నన్ను పిచ్చకొట్టుడు కొట్టావు. చెప్తాను, లోపల నీళ్ళల్లో దీపిక పదుకొని పడింది సార్. నేను కాపాడుతాను అందరూ తన్నుకులాడి చస్తున్నారు. జంబలహాట్ లోపల నీళ్ళలో దీపిక పనుకొని పడిందా? నేనే దూకి కాపాడుతాను. ఒక 10 నిమిషాలు టైం అయిపోయింది. కృష్ణ గారు, బాబుమోహన్ గారు తడిసిన బట్టలతో పైకి వస్తున్నారు. కృష్ణ గారిని అందరూ పొగిడేస్తున్నారు. చాలా బాగా కాపాడావు, నీకు నేను మంత్రాలు నేర్పిస్తాను. మంత్రాలు కాదు, యంత్రాలు కాదు, కృష్ణ గారికి సన్మానం చేయండి. ఏంటంటారు? నాకు అవార్డులొద్దు, సన్మానాలొద్దు. ఆ సుధాకర్ ఎక్కడున్నాడో చెప్పండి సార్. ఎందుకండి? లోపల నీళ్ళలో బాబుమోహన్ పడితే దీపిక పదుకొని పడిందని అబద్ధం చెప్పాడు. ఆ తొందరలో నాకేత వచ్చారాదని ఆలోచించకుండా లోపలకు దూకాను. లోపల బాబుమోహన్ లేకపోతే నేను చచ్చిపోయి ఉండేవాడినండి. ఏంటి? లోపల బాబుమోహన్ లేకపోతే చనిపోయి ఉండేవాడు. బాబుమోహన్ నీకు ఏతో వస్తే పైకి రావచ్చు కదా, ఎందుకు మమ్మల్ని ఇలా టెన్షన్ పెట్టావు? అన్నా చెప్పు అన్నా, చెప్పయ్యా. లోపల నేను నీటి పందులు తాడుకుంటున్నానన్నా. ఆల్రెడీ ఒకటి ఫ్రెండ్ అయిపోయింది. కృష్ణ గారు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, అందుకే పైకి తెచ్చాను. ఎందుకో ఏమిటి ఎలా రింబోల ఇక కానిచ్చావు కానీ మరి స్నానం చేస్తే మన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఉంటాను, మీ రావు గోపాలరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఆ జోష్ రావాలంటే, మీలో ఉన్న సరిగమ పదనిసలు బయటికి రావాలంటే, మీరు ఆ జల్సా చేయాలి అంటే పవర్ స్టార్ సాంగ్ రావాలి. ఆ పాట పాడాలి అంటే హేమచంద్ర రావాలి. Along with Brinda and Raghavendra. Here we go. Let's do some jalsa. The tall and the cool and remain super on the jalsa. It's the time for the tall and the beat. Come on, kara jalsa. Jalsa. Yo, he's the man of the Jackie Chan. He's the king of the Power star se pelbeta. His spice is the super to be everyone, and she's this miracle Sindra. सारी गम पदनिसा अरे करो जलसा जलसा सारी दबा मगरिसा अरे प्रदीप करो जरा जलसा 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 ఎవరికైనా తెలుసా ప్రదీప్ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో అరే తెలియకపోతే చూడర బాబు ఈస్ బ్యాక్ టు సునామీ అరే వాళ్ళనుకుంటే డేంజర్ బాబు యూ గాట్ టు బిలీవ్ మీ సారీ గమ పదనిసా అరే కరో జల్సా జల్సా సనీ దబా మగరిసా ప్రదీప్ భాయ్ థోడా గాओ One more time. Yeah. Only two అయిపోయినాడు ఆప్స్. అక్కడ వాళ్ళు నో హైటెంత్ ఉంటాడో కొలవాలనిపిస్తే అమాంతము అలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు మెయింటైన్ చేస్తాడు తెలకాలనుకుంటే సరాసరి స్వచ్ఛతనై వాటికి చేరుస్తాడు గట్టి పూజ అనుకొని తెచ్చడానికి వస్తే గట్టపారణ మిలేస్తాడు గుడ్డు సుది చేతికిచ్చి దండగుచ్చమంటే కొండ తవ్వి పారేస్తాడు సరి గవ పదనిసా అరే కరో జరా జల్సా సనీ దబా మగరేసా అరే కరో జల్సా జల్సా ప్రదీప్ అటువైపు వెళ్దాం ప్రదీప్ Yo. Everybody join hands for Pradeep. Everybody on the floor. Yo. Let's sing bala bala re. Chukuri bed, it's like a risano bed. Let's have fun in the sun. What's all you fun like a it's Rasi run.
Swing, swing, wanna date it. Sugary bed it. It's a curry's on a bed. Let's have a fun in the sun. What's are you fun like a it's a sea rock one. తెనాలికొస్తే మరి ప్రదీప్ కోసం పెళ్ళి 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 పెళ్ళవుతుందా లేదా హైట్ ఎంత ఉంటాడో కొలవాలనుకుంటే సలాంతము అలా అలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు అరు దోసిటి పూలను తెచ్చిపెట్టమంటే తోటలని తోలుకొస్తాడు యమ పాసం వచ్చి పీక చుట్టుకుంటే దానితోటి ఊయలుగుతాడు సరిగమ అరే సరిగమ పదనిసా జల్సా జల్సా సాని తప్ప మగరెసా అరే కరో 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 జల్సా జల్సా సరిగమ పదనిసా అరే కరో కరో జర జల్సా ప్రదీప్ ప్రదీప్ అంత ఓకే సాని తప్ప మగరిసా అరే కరో కరో జర జల్సా సరిగమ పదనిసా అరే కరో కరో జర జల్సా సా సా సాని తప్ప మగరిసా అరే కరో కరో జర జల్సా థ్యాంక్ యూ సరిగమ పదనిసా అరే కరో కరో జర జల్సా సాని తప్ప మగరిసా అరే కరో కరో జర జల్సా ఒకసారి పాడు సరిగమ పదనిసా అరే కరో కరో జర జల్సా జల్సా సాని తప్ప మగరిసా అరే కరో కరో జర జల్సా జల్సా మీకేనా ఏమిటది ఇలా బ్యాడ్ గా ఉంటేనే ఏమైంది అందుకే ఏమైంది చక్కగా బిజినెస్ మ్యాన్ లా ఉంటే మాకు అక్కర్లేదు వి లవ్ బ్యాడ్ బాయ్స్ అంటున్నారు ఆబ్వియస్లీ ఎంత బ్యాడ్ ఉంటేనే అంత ఇష్టం ఎందుకంటే అందరిలోనూ తెలుసో తెలియక కొంచెం బ్యాడ్ ఉంటుంది అండ్ అందమైన అమ్మాయిలకి ఆ బ్యాడ్ బాయ్స్ నచ్చుతారు అది నాకు తెలుసు అలా నచ్చుతున్నారు కాబట్టి ఇలా బ్యాడ్ బ్యాడ్ గా మీరు అంతా రచ్చ చేశారు నువ్వు హేమచంద్ర కలిసి ఏ బ్యాడ్ బాయ్స్ పెళ్లిలు కారా బ్యాడ్ బాయ్స్ ఇంకో ఇంటికి అల్లుళ్ళు అవ్వరా నా బ్యాడ్ తోడు బాయ్స్ లోకల్ ఇక్కడ ఆహా మాకు తోడు ఎవరు లేరనుకున్నారా శ్రావణ భార్గవి వచ్చి నువ్వు Here we go, super hit song from the movie Businessman. We love bad boys. We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. Mamma dagichi piche kiche penipiti kavale. We love bad boys. We wanna bad boys. పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మా కొద్దు పిక్ని వేసి బీచ్లో వదిలేసి బాటు కావాలి పంటలు పార్కులు వద్దని చెప్పాలి ఐమాక్స్లు పబ్బులు తిప్పేస్తుండాలి రానుదున్న ముట్టట్టు వాకిట్లో ముక్కెట్టు అని ఆర్డర్ లేసి అరిచేవాడు మంచోడైనా సారీ మాకొద్దే We love bad boys. We wanna bad boys. Are bubbly, mere bijli, bal bad boy shop le tagile ho. Are bubbly, mere imli, uli hare cheskondele. పప్పు టమాటా బజ్జీ మాకెందుకయ్యా నాటుకోడి కాలు నా కాలు పట్టుకుని లాగేసేవాడే కావాలి ఆఫీస్లో ఓటీలే చేసేవాడుంది అడకింట్లో ఓవర్ టైం డ్యూటీ చెయ్యాలి ఓ రాదేవత నువ్వంటూ పూజించేవాడొద్దు ఆరంభ ఊర్వశి నువ్వేనట్టు మీదడిపోయే రకమే కావాలి We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad
లంచం 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 ఠాగూర్ మూవీ నుంచి మీ అందరి కోసం మన్మథ మన్మథ పాట పాడడానికి రాబోతున్నారు హేమ చంద్ర along with సునీత గారు. ప్లీజ్ వెల్కమ్ them. మన్మథ మన్మథ మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా ఏ మన్మథ మన్మథ మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా అమ్మని తీయని వలపంతా ఇచ్చుకో మనసారా చాంగిరి పొంగుల జగదాంబ ఇచ్చుకో సొగసారా హే మన్మథ మన్మథ మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుదా జంటకి గుమ్మతో జంట కట్టరా ఎంత దాహం ఓ మన్మథ ఎంగిలైన తేనె కదా పూల వయసు తుమ్మెదా కాటు పట్ట తీపే కదా బాలేదా ఇలా మీద సఖీరాదా రాదా దాదా దయరాదా ప్రియంకాదా నా మీద ముక్కు పచ్చ ఈడుగిచ్చే ముగ్గునిచ్చేదా హే సిక్కు వచ్చి మొక్కవిచ్చే బుక్కలిచ్చేదా మన్మథ మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా సోకులన్నీ సొమ్మసిల్లి పొత్తే కదా సోకులన్నీ చిలక జుట్టి నోటికిస్తే ముద్దే కదా రాగాల సరాగాల ఇదే గోలా ఊగాల వయ్యారాలు వసంతాలే ఆడేలా సాటు మాటు చూసి నీకు చోటు పెట్టేరా మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా మన్మథ మన్మథ మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా దీపి గుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా అప్పని తీయని వలపంతా ఇచ్చుకో మనసారా జంగిరి
పొంగుల జగదాంబ ఇచ్చుకో సొగసారా. ఎస్, ఈటీవీ 20 తెనాలిలో ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఈ పండుగని. ఎందుకంటే తెనాలి కూడా మన ఈటీవీ ఫ్యామిలీలో ఒక పార్ట్. ఇంత అద్భుతమైన ఈ ఈవెంట్ని మనం ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణం ఎంఎస్ఓస్, కేబుల్ ఆపరేటర్స్ అండ్ మా స్పాన్సర్స్. వీళ్ళందరినీ సత్కరించుకోవడం మా ఆనవాయితీ. సో మరి ఈ తెనాలి ఇక్కడి పరిసర ప్రాంతాల్లో ఈటీవీని ఇంటింటికి తీసుకువెళ్తున్న ఎంఎస్ఓలకు, కేబుల్ ఆపరేటర్స్కు ఈటీవీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈటీవీ 20 ఈ వసంతోత్సవాల సందర్భంగా వారిని సత్కరించుకునేందుకు ఇప్పుడు ఆహ్వానించబోతోంది. గౌరవనీయులు తెనాలి శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ వారితో పాటు వర్స్టైల్ సింగర్స్ మనో గారు అండ్ సునీత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా సిటీ గుంటూరు డిజిటల్ నెట్వర్క్ తెనాలి ప్రతినిధి శ్రీ కె రఘురామయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. తర్వాత రేపల్లె కమ్యూనికేషన్స్ రేపల్లె ఎండి శ్రీ ఎం సాంబశివరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. తర్వాత 3-వే కేబుల్ కమ్యూనికేషన్స్ ప్రతినిధి శ్రీ జె ప్రవీణ్ గారు వేదికకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తెనాలి డిస్ట్రిబ్యూటర్ శ్రీ పివిఎస్ ప్రకాష్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత శ్రీ మునుగాల శ్యామ్ ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ఆర్ఐ అకాడమీ అండ్ అగ్రిటెక్ జనరల్ మేనేజర్ శ్రీ కె సాంబశివరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ అధినేత అరుణాచలం మాణిక్వేల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోతా సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కేటీడీ నటరాజ్ జ్యువెలర్స్ తెనాలి ప్రొప్రైటర్ శ్రీ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వివా స్కూల్ బై వివిఐటి చైర్మన్ శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. విరించి రిసార్ట్స్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ పావులూరి వెంకట రాజేంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వైష్ణవి అభ్యాస్ జూనియర్ కాలేజెస్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ బి లక్ష్మణ్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వాసిరెడ్డి మ్యారేజ్ బ్యూరో అండ్ ఈవెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వాసిరెడ్డి రవిచంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ చక్ర సిమెంట్స్ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ పివిఎల్ ప్రసాద్ గారు. శ్రీ సాయిరామ్ జ్యువెలర్స్ అధినేత శ్రీ పివి సుబ్బారావు గారు. చవాస్ గ్రాండ్ ఏసీ కళ్యాణ మండపం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చవా యాదకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. విజ్ఞాన్స్ యూనివర్సిటీ హెచ్ఓడి బయోటెక్నాలజీ డాక్టర్ ఎస్ కృపానిధి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గౌతమ్ గ్రాండ్ హోటల్ తెనాలి సిఎఫ్ఓ పోనుగుమటి వీరేంద్ర బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
అండ్ ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడ కండక్ట్ చేయడానికి మాకు సపోర్ట్ చేసిన ఈనాడు యూనిట్ ఇన్ఛార్జ్ గుంటూరు శ్రీ అన్నే శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఇప్పుడు ఇక్కడికి ప్రభాస్ వస్తారు, రానా కూడా వస్తారు, తమన్నా అండ్ అనుష్క కూడా వస్తారు. ఏంటి వాళ్ళందరూ వచ్చేస్తున్నారా ఇక్కడికి? వాళ్ళందరూ చేసిన బాహుబలి సినిమాని ఇక్కడికి తీసుకొస్తున్నాము. అండ్ బాహుబలి సినిమా కథని ఒక డాన్స్ ఫామ్ లో మీ అందరికీ చూపించడానికి జై మాష్మతి వచ్చేస్తున్నారు. డి జూనియర్స్ నుంచి మాస్టర్ యశ్వంత్ along with his team. Please welcome. Let's rock. నువ్వు తెలుసుకోవలసిన చరిత్ర 50 ఏళ్ల క్రితం మొదలైంది. పరమేశ్వరా, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం నా ప్రాణాలైతే తీసుకో, కానీ మహేంద్ర బాహుబలి బ్రతకాలి. But it's only just begun. బ్రతకాలి పరమేశ్వరా, బ్రతకాలి. అమ్మా పైన ఏముందమ్మా? పైన దెయ్యాలు భూతాలు ఉంటాయి, చిన్నపిల్లల్ని పీకు తినత్తాయి. నేను పైకి వెళ్తానమ్మా. వచ్చి చూడు. I'm the best there is at what I do. పైన ఎవరో ఉన్నారా? Ayo smooth, drop the beat. Here we go. పల్లాల దేవుణ్ణి దెబ్బ కొట్టాలంటే ఒకటి కాదు 10 దున్నలు కావాలి. నువ్వు నాదాని భవంతిక, నీ ఆశయం కూడా నాదే. నిప్పులే శ్వాసగా, గుండెలో ఆశగా, తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు, ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు. మాహిష్మతి, ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు. బాహుబలి. వాడు మిమ్మల్ని తాకాలంటే నన్ను దాటాలి. నేనెవర్నే? మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని వినువు. బాహుబలి. కొనక్క
పలకేయా Nimda, those rust tell me. Hart tabus track oik nimbumla. Mohino zuku lo hakwe. పల్లా బాహు మీరు పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకోండి. అంతే శస్త్ర Jai Mahishmati! This is Optimus Prime. Do you read me? ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? జై మహిష్మతి! Transform and roll out. ఇక కాబోయే మహారాజు పల్లాల దేవుడే. బాహుబలి ఓ శుభ ముహూర్తాన మాహిష్మతి మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఇది నా మాట. నా మాటే శాసనం. అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపోయాడు తాత? వెన్నుపోటు మహేంద్ర. ఎవరు తాత? ఎవరు? అన్ని చూడ్ని నేనే. ఎస్ సో ఈటీవీ at 20 తెనాలి సూపర్ గా ఎంజాయ్ చేశారు అండ్ కలిసికట్టుగా ఫ్యామిలీగా వచ్చారు మన ఫ్యామిలీతో. సో అందరూ కలిసి చప్పట్లు కొడుతున్నారు. విడివిడిగా గోల చేస్తే మాత్రం నాకు తెలియట్లేదు కదా. సో వాట్ యు వాంట్? అంటే మా డిపార్ట్మెంట్ మా ఫేవరెట్ డిపార్ట్మెంట్. ఎస్ అమ్మా, ఓన్లీ లేడీసే చప్పట్లు కొట్టండి. నీ ఫేవరెట్ డిపార్ట్మెంట్ లేడీసా? ఇప్పుడు ఈవిడ డిపార్ట్మెంట్ ఓన్లీ జెంట్సే చప్పట్లు కొట్టండి అమ్మా. చూసావా, ఓన్లీ చప్పట్లు అంటే అరిచారు కూడా వాళ్ళు. సర్లే, ఇప్పుడు ఏంటి నీలో నౌటంకి బాగా ఎక్కువైపోతుంది ప్రదీప్. ఇంకో బ్యాచ్ ఉన్నారు, నా బ్యాచ్ ఇక్కడ. నాన్న ఓన్లీ బ్యాచులర్సే చప్పట్లు కొట్టండి నాన్న. అమ్మో, ఇంతమంది ఉన్నారా? వాళ్ళ ఆనందం చూసావా? బ్యాచులర్స్ అంటే ఆనందం వేరు, ఆ ఈలలు వేరు. నువ్వు ఒక్కడే అనుకుంటే నీలా చాలా మంది ఉన్నారు. నాలో ఉన్న నౌటంకి వాళ్ళందరిలో కూడా ఉంది. అందుకే మీ నౌటంకి ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. వచ్చి ఇప్పుడు వస్తారు, అప్పుడు నౌటంకి ఆటోమేటిక్ గా బయటపడుతుంది. మాస్ మహారాజా సాంగ్ నౌటంకి నౌటంకి పాడడానికి మన ముందుకు రాబోతున్నవారు శ్రావణ భార్గవి అండ్ హేమంత్ చంద్ర. ప్లీజ్ వెల్కమ్ దెం. ఓకే, అందరం కలిసి ఒక ఫ్రేజ్ పాడదామా? అందరం నించొని చెప్తా. ఎవ్రీబడి స్టాండ్ అప్ ప్లీజ్. ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఇది, మంచి మెలడీ పాట అన్నమాట. అందరం బాగా ఎంజాయ్ చేస్తాం. అస్సలు కూర్చోకూడదు. జాన్ జిగర్ ఆవు మేరే జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావు గుండెలో తుఫాను. ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. ఫర్ లాంగ్ టైం నో సీ యు మే డల్ 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 డల్. నోటంకి 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 మే నోటంకి 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 తో టన్ 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 టన్. జాన్ జిగర్ ఆవు వెరీ జాను, నీ పంచలోని పవర్ కేమో నేను పెద్ద ఫ్యాను. నా పుట్టలోన వేలు పెడితే ఎందుకు వదులుతాను. లాంగ్ టైమ్ నో సీ యు మే డల్ డల్. హ్యాండ్స్ అప్. నోటంకి 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 తో టన్ 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 టన్. యాక్చువల్లీ ఇందాక డాన్స్ ఇటువైపు ఎనక తీశారు, ఇప్పుడు ఇటువైపు ఎనక తీద్దామా? Are you guys ready?
మంది యూత్ ఉన్నారు చూద్దాం యాక్చువల్లీ. లెట్స్ సీ. పెద్దబుల్లో పెట్టవే మిఠాయి కొట్టు. హే బాబోయ్ నీకెందుకు వచ్చింది డౌట్? బెంగాలీ స్వీట్ ఏదో మింగేసినట్టు తీయ తీయగా ఉన్నదిలే నీ వేడి ముద్దు. Long time no see you, a long time no see you. అరే లాంగ్ టైం నో సీ యు మెడల్ డల్. Everybody naughty, 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 naughty. Raise your hands, come on. అందరూ సరిగ్గా డాన్స్ చేయాలి, చేతులు పైకి లేపి. Everybody hands up, come on. Very good. Papa. Raise your hands, come on. ఇరగేసే నీ బయట ఎమురాత రంగే. చూపులతో పేల్చావే మత్తు ఫిర్రంగే. బెంగాలీ స్వీట్ ఏదో మింగేసినట్టు తీయ తీయగా ఉన్నదిలే నీ వేడి ముద్దు. Long time no see you, hey long time no see you. At a long time no clap we are dull dull dull. Naughty, 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 naughty. जान जिगर आओ मेरी जानू. నీ పంచులోని పవరికేమో నేను పెద్ద ఫ్యాను. నా పుట్టలోన వేలు పెడితే ఎందుకు వదులుతాను. Oh long time no see you, मैं डल 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 डल. Naughty, 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 मैं naughty, 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 ఓకే, సో ఈటీవీ 20 తెనాలి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అండ్ అలాగే టీవీ ముందు కూర్చుని మా ఈటీవీ 20 ఈ తెనాలి ఈవెంట్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. Special Jury Award. Best Title Song. Best Music Director.